హాయ్ అండి, వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్. ఈరోజు దొండకాయ ఉల్లికారం అయితే చేసాము. చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. అసలు వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దొండకాయ ఉల్లికారం వండుతున్నాను ఈరోజు. అందుకని 1 కేజీ దొండకాయలు తీసుకున్నాం. దొండకాయ ఉల్లికారమా? దొండకాయలకి ఉల్లికారం వండడానికి 1 కేజీ దొండకాయలు తీసుకున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడు. ఎండుమిరపకాయలు ఒక 8 ఎండుమిరపకాయలు ఈ బాగా పొడవమలని ఇలా తుంచుకొని ఉంచుకున్నాను. కర్ర 2 స్పూన్లు ధనియాలు, పోపుకి కావాల్సినవి కరివేపాకు కొంచెం, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం ఆవాలు. మళ్ళీ వీటిలోని ఉల్లిపాయ దంచుకోవడానికి మాట వెల్లుల్లిపాయల ఉల్లికారం దంచుతాం కదా, దాంట్లోకి వెల్లుల్లిపాయలు 4 పెద్ద ఉల్లిపాయల. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దొండకాయలు కడిగేసుకొని కట్ చేసుకోవాలా? దొండకాయలు కోసుకొని చూపిస్తాను. తర్వాత ఏమో వేపుకోవాలి. వేపేటప్పుడు చూపిస్తాను. మరి ఉల్లికారం అంటున్నాం కదా, అందుకని ఉల్లిపాయలు అవి వేపుకోవాలన్నమాట. చూపించు. దొండకాయలు శుభ్రం కడిగేస్తాను. ఇప్పుడు కడిగేసుకున్నాం కదా, ఈసారి కోసుకుంటున్నాం. గుత్తొంకాయలకు ఎలా కోసుకుంటున్నాం అలా కోసేయాలి. ఈ చివర కోసేసి ఇలాగా, అప్పుడు ఇలాగ గుత్తొంకాయకి ఎలా కోసుకుంటాం మనం అలా కోసుకోవాలి. కత్తిపేటతోనైనా కోసుకోవచ్చు. కత్తిపేటతో కోసుకోవచ్చు. కత్తిపేట ఉంటుంది, చాకుతో ఉంటుంది, చాకుతో కోసుకోవచ్చు. ఇలాగా ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకుంటే అన్నీ కోసేసుకొని చూపించి అన్నీ కోసి చూపిస్తాను. దొండకాయలు ఎలా కోసేసుకున్నావా? దొండకాయలు ఎలాగా గుత్తొంకాయలా కోసేసుకున్నాను. ఇట్లా ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లు కాదు, ముందు పోపులు వేపుకోవాలి. ఇంకో ఉల్లిపాయలు కూడా ఇలా సన్నంగా ముక్కల కింద కోసుకొని ఉంచుకున్నాను. ఇంకో స్టవ్ మీద ఇప్పుడు నూనె వేసుకోవాలి. దీంట్లో నూనె వేసుకొని పోపులు వేపాలి. పోపులు కొంచెం నూనె చాలా చాలు. ఈసారి ఎండుమిరగాయలు వేసుకుందాం. ఇక్కడ కూడా వేసుకుందారే. ధనియాలను ఎండుమిరగాయలు వేసుకొని ఈ ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకున్నాక తింటాను. ఎక్కిపోయింది కదా, ఈసారి పోపులు తీసుకున్న నూనెలోనే ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నారు. కొంచెం రంగుగారి వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు చూసారా వేగిపోయినాయా? వేగిపోయి తీసేసుకోవాలి ప్లేట్లోకి. వేసుకున్నాను దొండకాయలు వేపుకోవడం కోసం. ఆవాలు, మినపప్పు, శనగపప్పును 3 వేసేసుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పును 3 వేసాను. ఆ 3 కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈసారి కరివేపాకు వేసుకుంటున్నాం. పోపు ఎగిపోయింది. ఈసారి దొండకాయలు వేసుకుంటారు. దొండకాయలు నూనెలో మగ్గుతుంటాయి. ఈసారి మనం ఉల్లిపాయలు అవి అన్నీ వేపుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి దంచుకుంటారు. తొందరగా మగ్గిపోతాయి. సిమ్లో పెట్టుకొని మగ్గు పెట్టుకోవాలి. ఇవి ఎలా మగ్గుతుంటాయి. దీనికి మనం ఇవన్నీ వేపేసి ఉంచుకున్నాం కదా, దంచుకుంటారు. మిక్సీలో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుతున్నాను. ఇప్పుడు ఇంకో ఎండుమిరగాయలను, ధనియాలు, జీలకర్ర దంచుకుంటున్నాం.
ఇందులో వెల్లుల్లిపాయల వేసి ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. ఏమైనా తక్కువైతే అప్పుడు తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందాక కళ్ళు పెడుతున్నాను. కొంచెం పసుపు ఇందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు దీంట్లోనే వేసుకో. కొంచెం పసుపు అలా కుమ్మేసుకోవాలి. మిక్సీ కూడా పెట్టేసుకోవచ్చు. మిక్సీలోనూ కూడా పెట్టుకోవచ్చు. బాగా మెత్తగా కాకుండా బరగ్గా పెట్టుకుంటే మిక్సీలో కూడా అందరికీ రోళ్ళు బండ్లు ఇవన్నీ ఉండవు కదా. లేని వాళ్ళు ఓర్కు లేని వాళ్ళు మిక్సీలో పెట్టేసుకోవచ్చు. పన్నీర్లో చూద్దారే మగ్గిని. ఇంకా కొంచెం మగ్గితే అప్పుడు ఉల్లికారం వేసుకుందారు. 2 కాయలు ఎగిపోయినలో చూద్దాం. 2 కాయలు ఎగిపోయి ఉల్లికారం వేసుకుందారు. ఇందులో ఉల్లికారం ఇందాక ఉల్లిపాయలు అన్నీ దంచుకొని ఉంచుకున్నాం కదా అవి ఇప్పుడు వేసేద్దాం. దొండకాయలు పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. దొండకాయ ఉల్లికారం ఇలాగ వెరైటీగా చేసుకుంటే ఎప్పుడు వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు దొండకాయ ఇగురు వేపుడి కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చలికాలంలోని దొండకాయ కారం తింటే బాగుంటుంది. చలికి ఇలా వేడిగా తింటే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. మళ్ళీ మూత పెట్టేసుకుందారే కొంచెంసేపు మగ్గనివ్వాలి. దొండకాయలకి అంతే కారం పట్టే వరకు మగ్గనించుకోవాలి. ఉప్పు కారం ఇవన్నీ పట్టాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఈసారి స్టవ్ ఆపేసుకుందారే. డిష్ అవుట్ గిన్నెలో తీసేసుకుందారే. నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఎప్పుడు దొండకాయ ఇగురు వేపుడు కాకుండా ఇలా చేసుకోండి ఒకసారి. ఈసారి గిన్నెలో తీసేద్దాం.